హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. సంసారం మరియు భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకో మిత్రమా. ఒకసారి ఒక భార్య ఇంట్లో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నేను నా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే అతను బాధపడతాడా, లేదా అతని రియాక్షన్ ఏమిటని ఒక పేపర్ తీసుకొని ఇలా వ్రాస్తుంది. నేను మీతో 20 ఏళ్ళుగా జీవిత భాగస్వామిగా జీవితాన్ని గడిపి చాలా విసిగిపోయాను. ఇక మీతో కలిసి బతకడం నా వల్ల కాదు. అందుకే ఇల్లు విడిచిపోతున్నానని ఒక లెటర్ రాసి టేబుల్ మీద పెట్టి బెడ్ కిందకి వెళ్ళి దాక్కుంటుంది. కాసేపటి తర్వాత ఆమె భర్త ఇంటికి వస్తాడు. భార్యను పిలుస్తాడు. సౌండ్ లేదు. ఎక్కడికి వెళ్ళిందని బెడ్ పక్కనే టేబుల్ మీద లెటర్ చూసి చదివి సంతోషంగా ఎగురుతూ ఆనందంతో అతను ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి, హలో రాణి, ఇన్నాళ్లకు నేను అనుకున్నట్లుగా జరిగింది. ఈరోజు నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. పీడ విరగడైపోయింది. 20 ఏళ్లుగా నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇక మనమిద్దరి మధ్య ఇంకెవరూ అడ్డు ఉండరు. మన ఇద్దరం కలిసి సంతోషంగా సినిమా, షికార్లు, పార్కు జాలీగా తిరగవచ్చు అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఒక లెటర్ మాత్రం ఆమెకు రాసిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లెటర్ ఎందుకు రాశాడు? ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా. తెలియాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భర్త నుండి ఇటువంటి వ్యవహారం ఆమె ఊహించనే లేదు. ఆమె ఏడుస్తూ బెడ్ కింద నుండి బయటకు వచ్చి తన భర్త వ్రాసిన లెటర్ను తెరచి చూస్తుంది. ఓసి పిచ్చిదానా, బెడ్ కింద నుండి నీ చేతులు బయటకు బాగా కనిపిస్తున్నాయి. త్వరగా వచ్చి రెడీ అయి ఉండు. నిన్న సినిమాకి వెళ్తాము అనుకున్నాం కదా, నేను వెళ్ళి టికెట్స్ కొని తీసుకువస్తాను అని వ్రాసి ఉంది. అది చదివిన భార్యకు ఒక పక్క కళ్ళల్లో నీళ్లు, పెదవులపై చిరునవ్వుతో ఆ లెటర్ తన గుండెలకు హత్తుకుంటుంది. భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉండాలి కదా. కొన్ని అపార్థాలు, కొన్ని సంతోషాలు, కొన్ని ఆట పట్టింపులు, కొన్ని అలకలు, చిన్న చిన్న చిలిపి గొడవలతో సంసారం అలా అలా సాగిపోవాలి మిత్రమా. అదే సంసారం అంటే తెలుసుకోండి.